ఇప్పుడు జాన్వీ కపూర్ని తీసుకుంటే దేవరలో కూడా అలాగే కనిపించింది, ఇక్కడ కూడా అలాగే కనిపిస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. మీరేం చెప్తారు? అంతే అంతే నేను చూస్తున్నది ఇలాగ నేను పర్సనల్గా తెలుసుకున్న కొన్ని విషయాల్లో జాన్వీ కపూర్ గురించి మీరు ఎక్కువగా ఒక సౌందర్య టైప్లోనో సావిత్రి టైప్లోనో ఒక క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ లైక్ ఎనీ అదర్ హీరోయిన్ అందాల ఆరబోత గ్లామర్ కోషెంట్కి మాత్రమే ఆవిడ కనబడుతుంది అనేది నేను వింటున్నది. బట్ మేజర్ అంతా క్యారీ చేసేది రామ్ చరణ్ తన షోల్డర్స్ మీదే ఎక్కువగా చేస్తాను. అంటే అది అంటే విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ, ఇప్పుడు ఇది 1980s బ్యాక్డ్రాప్ మూవీ. సో అందులో విలేజ్లో ఒక అమ్మాయి క్యారెక్టర్, ఇందులో కూడా విలేజ్లో ఒక అమ్మాయి క్యారెక్టర్ కాబట్టి మేబీ అయ్యిండొచ్చు. యాక్చువల్లీ అంటే జగదేవ్ కీరుడు అతలోక సుందరి వచ్చినప్పటి టైంలో అంటే వీళ్ళ అమ్మ రామ్ చరణ్ వాళ్ళ నాన్నతో యాక్ట్ చేసిన టైంలో బ్యాక్డ్రాప్లో స్టోరీ అనమాట. వాటికి నాకు తెలిసి కోఇన్సిడెన్స్ చాలా మంది చెప్పే ఉంటారు. అంటే చిరంజీవి గారి అబ్బాయి, శ్రీదేవి గారి అమ్మాయి ఇద్దరు కలిసి యాక్ట్ చేస్తున్నారు. దేవరా మూవీలో జాన్వీ కపూర్ ని తీసుకుంటే అందులో విలేజ్ బ్యాక్డ్రాప్, ఇందులో విలేజ్ బ్యాక్డ్రాప్. సో లుక్స్ ఏమంత చేంజ్ గా అనిపించలేదు, డిఫరెంట్ గా అనిపించలేదు. అవును. సో ఆవిడ నుంచి మీరు జస్ట్ గ్లామర్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయండి, అంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఎక్స్పెక్ట్ చేస్తే బోల్తా పడతారు. అంతేనా?